రైట్, ఇది ఒక బీజేపీ పార్టీకి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ కీలక అంశం అని కూడా మనం ఈ రోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఒక బ్రేకింగ్ అండ్ తెలంగాణ టాపిక్స్, తెలంగాణ పాలిటిక్స్ లో కూడా ఇది ఒక మేజర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే 20 ఏళ్లుగా 7 సార్లు ఎంపీగా మరియు ఎమ్మెల్యే గెలిచిన ఈటెల రాజేందర్ ఈ రోజు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఆయన పదవుల మీద పదవులు ఎన్ని వచ్చినా కూడా ఆత్మగౌరవం కోసం ఎన్ని రాజీనామాలైనా నేను చేస్తాను అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు దీని వెనుక దాగున్న రహస్యం ఏమిటి, అసలు ఆయన ఎందుకు అన్నారని చెప్పేసి మాత్రం రీసెంట్ గా ఆయన కేంద్ర మంత్రి ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఉన్నారో ఒక సిచ్యువేషన్ లో ఆయన అయితే కలవడం జరిగింది. సో కలవడంతో అతను ఒక పాస్ అడిగిన నేపథ్యంలో ఆ పాస్ ఇవ్వకపోగా అక్కడ నుంచి ఈటెల రాజేందర్ అలిగి రావడంతో కొంతమంది బీజేపీ పార్టీ శ్రేణులు కూడా అతన్ని ఓదార్చారు, ఆయన మందలించారు కూడా. కానీ అవన్నీ వినకపోవడంతో అట్లీస్ట్ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అక్కడ ఆత్మగౌరవం అంటే ఏదైతే రెస్పెక్ట్ అయినా ఖచ్చితంగా మర్యాద ఇవ్వాల్సిందిగా నేను కోరాను. కాకపోతే నాకు అది కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ లో నాకు ఏం దొరకట్లేదు అని చెప్పేసి అటు రాష్ట్రం నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కావచ్చు, ఇవి రెండు ఏరియాల్లో 2 ప్రాంతాల్లో నాకు అసలు ఎలాంటి మర్యాద దొరకట్లేదు. నేను నా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని నేను ఇక్కడ పని చేయలేను, నేను పదవి స్వీకరించలేను, కరెక్ట్ గా నేను రూల్ చేయలేను అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు ఈటెల రాజేందర్ చేయడం అయితే జరిగింది. మరి అసలు దీని వెనుక దాగున్న రహస్యం ఇదేనా, ఇంకేమైనా ఉందా అని కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. అండ్ ఆల్సో ఇదివరకు అయితే బీఆర్ఎస్ లో ఉన్న ఈటల ఆ తర్వాత బీఆర్ఎస్ లో కూడా ఇలాంటి ఒక నేపథ్యం ఎదుర్కొంది, అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్న తర్వాతే బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. మరియు బీజేపీలో కూడా ఇలాంటి పరిస్థితే ఆయనకు నెలకొంది. మరి అసలు ఆయన ఏం చేస్తారో అసలు చూడాల్సి ఉంది. కేవలం ఆయనకు ఆత్మగౌరవమే కాకుండా అసలు రెస్పెక్ట్ కూడా అక్కడ కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రెస్పెక్ట్ మర్యాద అనేది కూడా ఒక మనిషికి ఖచ్చితంగా ఇవ్వాలి కదా, మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి ఉన్న శ్రేణులు అటు రాజ్ సింగ్ కూడా ఇలాంటి ఒక సమస్య ఎదుర్కొని రాజీనామా చేశారా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా చేసింది. కొంతమంది అయితే సోషల్ మీడియాలో అంటున్నారు కదా, కొన్ని కమెంట్స్ చేస్తున్నారు, అసలు బీజేపీ పార్టీకి ఏమైంది, ఒక్కరి తర్వాత ఇక్కడ ఒక్కరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు, అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి సన్నివేశాలు అసలు బీజేపీ పార్టీలో ఎందుకు ఎదుగుతున్నాయి, అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు, ఇవి 2 పార్టీలోనే ఇన్ని మార్పులు వస్తున్నాయి, అసలు వీళ్ళు రాజకీయం చేస్తారా, అసలు రూలింగ్ చేస్తారా అనేది కూడా కొంతమంది అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇటు ఈటెల రాజేందర్ కూడా ఈ టాపిక్ ని చాలా సెన్సేషనల్ చేస్తున్నారు. కొన్ని మీడియా అంటే ప్రతి ఒక్క మీడియా, అటు ఎలక్ట్రానిక్ కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆయన యూజ్ చేసుకుంటూ కొన్ని ట్విట్టర్ లో కూడా ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఆయన ఇలాంటి సంచలన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఆత్మగౌరవం కోసం రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా, రాజకీయాల్లో ఇవన్నీ కామనే కదా అని చెప్పేసి అయితే కొంతమంది నేతలు కూడా అనడం అయితే జరిగింది. మరి అసలు చూడాలి ఆయన బీజేపీ పార్టీలో అసలు రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీతో కంటిన్యూషన్ అవుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ భానుప్రసాద్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.